హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. అనదర్ ఇది ఎందుకంటే ఒక కొత్త ఏరియాకి అయితే వచ్చా. దీన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగులో గోస్ట్ హంటింగ్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ చేశారు. అండ్ వన్ థింగ్, పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ చేశారు అనే దానికన్నా ఫస్ట్ నేను వేరే ఛానల్ వర్క్ చేసినప్పుడు నేను ఇంకో కెమెరామ్యాన్ కలిపి ప్లేసుల కోసం తిరిగి ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత వచ్చి వీడియో చేసేవాళ్ళం. సో ఐ హ్యావ్ రైట్ టు సే దిస్, ఐ ఫైండ్ దిస్ ప్లేస్. ఎస్, ఎందుకంటే ఇప్పటివరకు నేను వీడియోలు చేసిన అన్నిటిలో కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేసింది నేనే. అండ్ ఇంకోటి వీడియో అయితే చేద్దాం. ఇక్కడ ఏం జరిగిందో నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, కాకపోతే ఇక్కడ చనిపోయిన అమ్మాయి పేరు మాత్రం కోమలి. ఇది యూట్యూబ్లో ఒక ఫేమస్ నేమ్, కొండ మీద కోమలి అని. చాలామంది యూట్యూబర్లు చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో. అండ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ దెయ్యాన్ని చూపించారు, సౌండ్లు వచ్చినాయి అన్నారు. అది ఒరిజినల్ కాదని చెప్పి చూద్దాం మనమైతే. ఒరిజినల్ అయితే ఒరిజినల్, లేదంటే లేదు, జెన్యూనిటీగా. అండ్ ఇంకోటి, ఒకసారి ఫోన్ లాక్ ఓపెన్ చేసి హే గూగుల్, లాక్ ఓపెన్ చేయాలా? ప్రెస్ చేసి పెట్టుకో లాక్. వాట్ ఈస్ ద టైమ్ రైట్ నౌ? హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ రైట్ నౌ? The time right now in Kismatpur, Telangana, India is 12:15 AM IST on Sunday, May 25th, 2025. జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి, ప్రతి వీడియోలో టైం చూపించాలంటే కొంచెం కష్టమే, బికాజ్ నాకు అంత ల్యాగ్ ఇష్టం ఉండదు. అండ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే కింద నుంచి వచ్చి ఒక 30 మినిట్స్ వీడియో అయితే తీసుకుంటారు. నాకైతే అలాంటిది లేదు. అండ్ ఇంకోటి, ఇక్కడ ఏముందో లేదో చూసుకుని వెళ్ళిపోదాం. సౌండ్లు వస్తే లేదంటే లేదు. అండ్ వీ నెవర్ నో, ఎందుకంటే నేను వచ్చినప్పుడు అయితే వచ్చినాయి, బట్ నాకు ఇంకా డౌట్ ఉంది. సో అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 200 చాలా దగ్గరగా ఉన్నాం. నేను ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 55 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. ఇంకా 4 సబ్స్క్రైబర్స్ అయితే 200. సో లెట్స్ మేక్ ఇట్. అండ్ నేను ముఖేష్, కెమెరామ్యాన్ మోహన్. సే హాయ్ టు కెమెరా. మోహన్ హాయ్. వస్తుంది హాయ్. అది చాలు మామా. కోమలి, కోమలి, ఏంటంటే అందరూ కొత్త ఇల్లు చూసి అబ్బాయి ఎంత బాగుందని అనుకుంటే మేము మాత్రం అన్నీ తిరిగి పాత ఇల్లు చూసి మాకు ఏముందరో అనుకుంటాం. బట్ ఇంకోటి, నేను ప్లేసెస్ ఎతకడానికి కూడా పగలపూట వెళ్ళను, నైట్ పూట వెళ్తా. ఎందుకంటే నైట్ పూట వెళ్తేనే నేను అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ అవుతాను. కాబట్టి ఆఫ్టర్ 11 o'clock ఎలాగ ఖాళీగా ఉంటాం కాబట్టి అప్పుడు ఇలాంటి ప్లేసెస్ అన్ని వెతకడానికి వెళ్తా. ఒకవేళ అక్కడ ఫీల్ అయితేనే వీడియో చేస్తా, లేకపోతే ఎక్కడైనా చేయొచ్చు వీడియో. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఫోన్ పెట్టుకుని ఇలా తిరిగితే ఒక 10 నిమిషాలు తిరిగితే చూపించేస్తుంది. అవన్నీ చేసి కూడా అనవసరం. అర్థమవుతుండొచ్చు ఎవరో చెప్తున్నాను, ఫాలో అవుతుందని తెలుసు. కోమలి, మీకు వాళ్ళ అంతగా కావాలంటే ఇంట్రా చెట్టు అవుతుంది. నాకు తెలియక నేను సంథింగ్ ఇస్ ఫిషీ. కోమలి ఉందా? చెప్పలేదు. అరే అటు నుంచి వస్తుందిరా. వినిపించిందేమన్నా? ఏంటంట? చెట్టు కూడా పోతుంది చూడ. లేదు, అంత క్లారిటీగా సౌండ్స్గా రావట్లేదు. ఏమైనా యానిమల్స్ చేస్తుంది ఏంటనేది అర్థం కావట్లేదు రియల్గా చెప్పాలంటే. కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ
ఇంకొక 10 మినిట్స్ స్పెండ్ చేస్తే ఎట్లయినా సరే 12:30 అవుతుంది. ఆ తర్వాత కూడా ఏంటది అందులో ఉందా చిన్న రోయ్ పిలువురా ఒకసారి. మమ్మల్ని మా సాగింది రాళ్ళెందుకు? ఇదేందో చెయ్యి బొమ్మ ఉంది. ఏం చేయబోము టచ్ చేయకరా. ఏంటి అందులో సౌండ్ చేస్తుండా? ఇప్పేసా? ఐ నో ఇది ఎవరు తెచ్చారో, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్. జరిగిందారా? చేతబడి జరిగితే ఎట్లా ఎందుకు ఉంటుంది? లేదురా బొమ్మని తెస్తారు చేతబడి కోసం కదా. ఇదివరకట్లో తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు బద్దలు పేపర్ రెడీమేడ్ తెచ్చేస్తున్నారు అలా కూడా. ఖర్చు తక్కువ అవుతుందనా? అండ్ వీళ్ళు ఎవరినో ఎక్కడేం జరగద్దు జరుగుతూ ఉంటాయి. బ్లేడ్ ఉంది. బ్లేడ్ బ్లేడ్ చేతబడి అంటావా? కూని కోయడానికి. ఏమన్నా సంథింగ్ దొరుకుతాయా? అది సౌండ్స్ అయితే వస్తున్నాయి, బట్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ అది యానిమల్ అయితే అనలేను ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి. ఇక్కడి నుంచి వస్తున్నాయా? 360 చూపిరా సార్, చుట్టూరు చూపి. కింద సార్ ఓ దాని బొమ్మనా? ఏమైంది? లోపల చాలా కోల్డ్ ఉంది రూమ్. చాలా వెళ్ళొచ్చంటావా? అంటే యాక్చువల్గా మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో అరుణాచలం చాలా కోల్డ్గా ఉంటుందని అంటారు. నేను కూడా అంటే ఇలాంటి వీడియోలు అయితే ఊరికనే చేయం కదా, ఎవరేం చేసినా కానీ దాని మీద రీసెర్చ్ అయితే చేస్తారు. ఫ్యాక్ట్స్ చెప్పినా ఏం చేసినా కానీ. సో మేము కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. ఇందాక నుంచి అదే గొడవ కరుస్తుందిరా. నాకు అర్థం కానీ దొక్కారా ఇది ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఉంది? అవును నాకు ఇప్పింది కదా ఇందాక బొమ్మకు ఉండలేదు. ఫాలో ఏడుంటుందిరా? అదేనా? కాదు కాల్చినట్టుంది కదా ఇక్కడ. ఎక్కడ మంట వేసుకొని చలిమంట చలిమంట అని అర్థమైందా నీకు? కానీ ఆ రూమ్ ఒకటి ఎంత కోల్డ్ ఉందిరా, అది ఇక్కడ దాకా వస్తుంది. ఏసీ కన్నా దారుణంగా వెళ్దామా? అందులో ఏమైనా ఉందా? రే సంథింగ్ రా బయట ఉంది. దారుణం. ఏంటంటే ఇది ఇక్కడే చాలా ఆడిపిచ్చేస్తుంది మమ్మల్ని. అండ్ దీనికి అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో రూమ్ ఏంటో అంటారేమో. చెప్పాలంటే ఇది నిజంగా ఒక కొండ మీద ఉంటుంది, అందుకే కొండ మీద కామన్ అని చెప్పి పేరు వచ్చింది. ఒక 1 to 2 minutes పడుతుంది పైకి రావడానికి. లైట్గా ఒక ట్రెక్కింగ్ అయితే చేయాలి, ఒక 20 minutes వరకు. ఏంటి రాళ్ళు? రాళ్ళు ఆరాయి, రాళ్ళని నాకైతే అనిపించలేదు. ఏంటి మరి?
కాళ్ళ లేదు, ఆ, నా కాలు పక్కన జరిగింది కదా, ఏదో బ్లాక్ కలర్లో ఏదో షాడ్ వెళ్ళినట్టు వెళ్ళింది. అవునా? ఒకసారి వెళ్దాం ఒకసారి వాళ్ళకి. ఏం లేదు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, జస్ట్ ఒక బాల్కనీ అంతే. అరే ఉండేరా బాల్కనీరా. రే మరి వెళ్దామా? And I just want to make sure that అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారో లేదు తెలియదు, ఎందుకంటే ఈ టెన్షన్లో నాకు కూడా కొంచెం రిలీఫ్ కావాలని చెప్పి ఇలా మాట్లాడుతున్నా. అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. నిజంగా ప్రతి వీడియోలో అర్థం కావట్లేదు ఎందుకంటావు బ్రో అంటే, ఎందుకంటే నిజంగా అర్థం కావట్లేదు కాబట్టి. కరెక్టే కదరా, షర్మిల వచ్చిపోయినట్టుంది. కరెక్టే కదరా మరి. కరెక్టే. కళ్ళకి కనిపించకుండా సౌండ్ చూసినా వినపడ్డా? కళ్ళకి కనిపించకుండా సౌండ్ వస్తుందంటే ఏం జరుగుతుంది అర్థం కాదు కదా. కిందకి వెళ్దామా? అక్కడే ఉందంటవా? అక్కడే స్టే చేస్తున్నా. ఏ మొక్కలు ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా సౌండ్ మొత్తం. వెళ్దామా? అండ్ ఇంకొకటి, మన ఛానల్ మోటో అయితే అందరికీ తెలిసే ఉంటుంది, క్యాప్చర్ చేసేంత వరకు ఆ ప్లేస్ వదలం, క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాం. ఒకవేళ అంతగా కామెంట్స్ ఏమైనా వచ్చి మళ్ళీ కావాలంటే వీడియోలకి ఒకవేళ ఫేమస్ అయ్యాక మళ్ళీ ఏమన్నా కామెంట్లు వస్తే అప్పుడు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప ఒకటే చోట 10-12 పాటలు తీసుకుంటా మనతో నవ్వదు. చూసి పడ్డావంటే కిందకి వెళ్ళిపోతావు. స్టార్ట్ చేసింది కిందనే ఉంది, మ్యాటర్ మొత్తం కిందనే ఉంది. పడ్డావంటే రాళ్ళు చూడండి అసలు ఇది కదా అక్కడేం చెప్తారు. కొండ మీద ఒక మరి కరెక్ట్ ప్లేస్ ఎంచుకుంది కదా తోసేయడానికి. అరే దగ్గరకుండా కదా తోసేస్తుంది. కనిపిస్తుంది అసలు కింద అసలు ఏమన్నా ఉందా అసలు? లైట్ అందరూ అక్కడి నుంచి వచ్చేసరికి మనం మంచి ప్లేస్ ఎత్తుకుందా. వెళ్ళొచ్చంటావా? ఇంకోటి, ఎవరికైనా ఒక వీడియోలో ఉంటుంది 2 వీడియోలు ఉంటాయి కాల్ ఇది కాదు బ్రో, ఇది కాదు లాంగ్ నుంచి కొంచెం లైట్ తీసుకురా. స్మెల్ కూడా డిఫరెంట్ ఉంది. చిన్నగా పాములు అంటే నేనేది అనుకున్నా సేమ్. పేరేంట్రా? కోమలే. కోమలి ఉన్నావా? ఒక్క చెల్లి నువ్వు పిలిచిన పలుకుతుంది రేట్లా పక్క రూమ్ కదా, కానీ ఇక్కడ కూడా కిందకి వచ్చి కూడా ఒక సౌండ్ వచ్చింది. బట్ క్లారిఫై అవ్వట్లేదు అది కామెడీ చేసిందా లేకపోతే ఏ పిల్లనా చేసిందని. బట్ నాకు తెలుసు, ఎందుకంటే లోపల కూడా ఏం లేదు కానీ సౌండ్ వచ్చింది. ఒకవేళ పిల్లు ఉంటే మినిమం కనిపిస్తుంది కదా, కాకపోతే నాకు నేను గుండె ధైర్యం చెప్పుకోవడానికి అలా మాట్లాడుతున్నాను. ఏమైందిరా? కొంచెం తొందరగా లైట్ ఓహో మరి ఇప్పుడు ఏం సౌండ్ చేయకమ్మా బాబా, మళ్ళీ మా కెమెరామెన్ చేశారా అంటాడు.
అరే ఇల్లు నాయింది ఇది. అరే కాదు ఇది పట్టుకో అదంతా ఓకే కానీ ఇదేంట్రా అంటే బంధించినట్టు ఏదో అరుంధతి సినిమాలో. ఒరే రాగా బాహుబలి అనుకుంటున్నావా? వచ్చిరా వెళ్ళిపోమ్మా. ఏమైందిరా? ఓ దాని గూడుంటా అక్కడ దాని గూడుందారా అక్కడ లేదు కదరా వెళ్ళిపోతుంది కదరా. నువ్వు అల్లి నుంచి వచ్చిందిరా. కొంబేసి నువ్వు తీసినావు ఏంది? అన్న నాన్న బాబా నారా అమ్మ ఏది ముట్టుకున్నా రే బల్లి. దీని అంటే తెలుస్తుంది. బందీ నుంచి విడిపించినవారు దాన్ని. ఇప్పుడు ఎక్కడ గ్యాప్ లేదు కదా. ఇంట్లో రాలేరా? అదే అట్ల నుంచి వచ్చిందిరా. గుడి కూడా లేదు కదా దాన్ని. రే చూడు ఇక్కడ ఉందా? కానీ దాన్ని ఫ్యామిలీతో బిజీగా ఉంటే అనుకో. బట్ ఇది వస్తుందా? లైట్ రావట్లేదు. మొత్తం సంథింగ్ జరుగుతున్నాయి ఇక్కడ. రే బాహుబలి అనుకుంటున్నావారా నువ్వు రావడానికి? అంటే చాలా ఓల్డ్ కదరా. కానీ ఏంట్రా ఇది మన సమాధి చేశారా ఏంటి? ఇక్కడ గ్యాప్ లేదు కదా ఏమి. అదే వచ్చారు లేకపోతే కింద ఇంకేమన్నా ఉందా? అలా పిట్ట మాత్రం సడన్ వచ్చి రక్తేసి వెళ్ళిపోయిందిరా. అవురా నవ్వుతూ అరే బావిరా. అరే అందులో ఉందా చూడు. కాదు పైపు. అమ్మ ఏది చూసినా భయం అవుతుంది కదా. మనం ఉన్న ప్లేస్ అలా. అరే కింద కూడా ఇంకేం లేదురా, ఇదే లాస్ట్. పోరాదు కదా అటు. లేదు రాదు, అటు నుంచి వెళ్ళాలి కిందకి వెళ్ళి. కాదు ఇప్పుడు అది ఏంటనేది నాకు అనుమానం. నాకు అర్థం కాదు. జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఒకసారి మళ్ళీ క్లియర్గా క్యాప్చర్ చేయండి. ఓకే చాలు. ఈ రూమ్లో సౌండ్ అని రాలేదు కానీ పిట్ట మాత్రం భయపెట్టిచ్చేసింది. కాదు అది డైరెక్ట్ వచ్చి ఒకవేళ మన దగ్గరికి తిరగచ్చు, లేకపోతే డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవచ్చు కదా. కానీ అది తన్నిందిరా. దాని దగ్గరికి వెళ్ళి వచ్చింది చూసా. అవును కిందకి వెళ్ళొచ్చు అనుకోండి. ఇంకా ఎటు నుంచి వెళ్తాం? ఇక్కడ నేను తోసేసింది అనుకో కోమలి. కానీ ఏం లేదు, కిందకి వెళ్తే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కదా అవసరం ఉండవా? ఏం లేదు కదా. అక్కడ ఎందుకు ఉంటుంది? దాని గుహ మొత్తం ఇక్కడ ఉంది. ఓకే ఒకవేళ మళ్ళీ పైకి వెళ్ళి ఉండొచ్చు. సో అరే చూడు దామి కూర్చున్నట్టు కదా. మనం మైనపు లేదు కదా అది. ఏమైందిరా? బాల్కనీలో ఏదో కనిపించింది. అప్పుడు బాల్కనీ ఫ్రేమ్లో ఉందా నువ్వు చూపిస్తున్నప్పుడు? లేదు. బట్ నేను కన్ఫర్మ్ చేసుకోలేకపోతుంది ఏంటంటే మనిషా లేకపోతే ఇంకేమైనా. ఎందుకంటే మొత్తం డార్క్గా కనిపిస్తుంది. ఒకవేళ మనిషి ఉన్నా కానీ ఈ టైంలో చంద్రుడు కూడా లేడు, వెన్నెల కూడా లేదు, అలాగే కనిపిస్తారు ఒకవేళ మనిషి ఉన్న అంత డిస్టెన్స్లో. అందుకే నేను మనిషి ఏమన్నది కన్ఫర్మ్. సంథింగ్ కన్ఫర్మ్ అయితే ఇంకా కనపడదా? కోమలి సైలెంట్ ఏందిరా? నువ్వు ఉన్నావు నాకు తెలుసు. కింద రూమ్లో ఉన్నది ఏంటి నీ సమాధా?
ఏం సౌండ్ లేదు చేదప్పుడు అంత సెల్ అంత సెల్ కదా. మామలి కొండ మీద కొమ్మలు అంటారు కానీ నేను అనుకున్నంత స్టఫ్ అయితే ఇవ్వలే, బట్ కెమెరాకి ఇవ్వలేదేమో కానీ నాకైతే ఇచ్చింది కాళ్ళకి. అడవి పంది అంటావా అది? ఏది? కుట్టమే ఉన్నాం కదా, అడవి పంది కదా. అడవి పంది కదా, అడవి జంతువులు అదేనా తిరిగేది అంటున్నా. ఇప్పుడు నీ వెనకాల నుంచి ఏమైనా సౌండ్ వచ్చిందండి? అదేరా పరిగెత్తినట్టు. ఏం లేదు కదా, సౌండ్ లేవు అసలు. అనుకున్నంత ఏం లేదు. అది అనుకుంటే నీకు వచ్చి ఏమైందిరా? దొరికేమంటే వేటకే. ఎంత చూసావా, ఎంత పెద్దగా ఉంది. నన్ను వదిలేస్తావురా? నిజమా? నేను చెప్పాను అందుకనే కొండ మీద కోమలండి. కొంపైతే అది సపోర్ట్ చేస్తుందా? అది సపోర్ట్ చేస్తుందంట. ఏదిరా సౌండ్ ఏది లేదురా? నిజమా? అరే జోక్ ఎందుకు చేస్తారా? ఏ సౌండ్ ఏది రావట్లేదా? రే వస్తుందిరా. చూపి లైట్. రే రైట్ రైట్ నాదపట్రా. రిక్కున్నావు ఏంది? మనం వచ్చినప్పుడు బాగానే వచ్చినాం కదరా. అరే ప్యూర్ బ్లాక్ రా. లైట్ వేస్తే కింద దిగలం, లైట్ ఉంటే అది వచ్చేస్తుంది. ఏందిరా అసలు ఏమర్థం కావట్లేదు. ఎటు నుంచి వచ్చినాం మనం? జస్ట్ పోవాలని నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. వస్తున్నా. ఎక్కడికి? నేను రావద్దా? నేను రావద్దా? నన్ను వదిలేసిపోతాను. కరెక్ట్ టైంలో వచ్చింది అది. వీడియో అయితే నేను క్యాప్చర్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ పార్ట్లోనే, బట్ అడుగు పంది వచ్చి మొత్తం స్పాయిల్ చేసింది. చాలా పెద్దగా ఉంది. మన ఇద్దరు పర్సనాలిటీ అంత ఉంటుంది కదా, మింగేస్తుంది. ఆపలేం దాన్ని, ఇద్దరం తలుచుకున్నాక ఆపలేం. ఫస్ట్ నుంచి పోతేనే బెడ్రూమ్ నాకు అనిపిస్తుంది. అండ్ సో అనుకున్న అయితే ఏం లేదు. లాస్ట్లో అడుగు పంది ఒకటి జలక్కిచ్చింది, దాన్ని కూడా క్యాప్చర్ చేయలేకపోయాం. ఎందుకంటే దానికి దొరికామంటే పేగులు తీసి నూడిల్స్లో తింటుంది కాబట్టి పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి చోట ఇంజురీ కన్సెన్స్ అయితే అది మాకు లాస్ తప్ప ఏముండదు. అలాంటివి చేస్తే రీచ్ వస్తుంది, కానీ తర్వాత హాస్పిటల్లో పడుకోవాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయ్యి అలాంటివి చాలా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకో 4 సబ్స్క్రైబర్స్ అయితే 200 అవుతాం. ఆ 200 మార్క్ని టచ్ చేస్తే ఆఫ్టర్ కమ్బ్యాక్ అంటే వీడియోలు చేయడం మొదలుపెట్టాక లాస్ట్ 9 డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నా. ఈ 9 డేస్లోనే 120 to 196 అంటే పర్లేదు, మంచిగా రీచ్ వెళ్తున్నట్టే. అండ్ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా తొందరగా రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసినట్టు నచ్చే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నచ్చొస్తుంది.